ప్రస్తుతానికి వైఎస్ వివేకా గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వవద్దు అంటే ఈ రద్దు చెయ్యాలి అంటూ సునీత గారి తరపున లాయర్లు వాదించడం మనం చూస్తూ ఉన్నాం. మొదటగా మీరు ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ కేసులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో విచారణకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది. ఒక ఈ లోపల పూర్తి చేయమని. ఆ తర్వాత సుప్రీంకోర్టు పరిధిలోనే సిబిఐ విచారణ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో సిబిఐ తన అఫిడవిట్ దాఖలు చేసింది, మా విచారణను పూర్తి చేశాము అని సిబిఐ నుంచి చెప్పింది. అంటే విచారణ పూర్తయిందని. రెండో వైపు సునీత గారు ఏమంటారంటే ఇంకా కొన్ని కోణాల్లో విచారణ జరపాల్సి ఉందనేది ఆమె ఆర్గ్యుమెంట్ చేస్తుంది. పబ్లిక్ గా చేస్తున్నారు, లీగల్ గా చేస్తున్నారు, వాళ్ళ రైట్, దాన్ని ఏం కాదన్ను. దాంట్లో భాగంగానే అవినాష్ రెడ్డి గారి బెయిల్ ని రద్దు చేయమని కూడా వారు పిటిషన్ వేస్తున్నారు. ఈ మధ్యలో జరిగిన పరిణామం ఏంటి అంటే, టెక్నికల్ గా మాట్లాడాలి కోర్టు విషయాలు, రాజకీయంగా నైతికంగా బయట జరిగే చర్చ కూడా మాట్లాడతాం. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు పట్ల మొదటి నుంచి ఎవరైనా అడిగే ప్రశ్న తొందరగా పూర్తి కావాలి ఆకాంక్ష. అదేవిధంగా ఎవరు తప్పు చేశారు, ఎవరిని ప్రోత్సహించారు, వాళ్ళందరూ శిక్షకు గురి కావాలి. ఇది ఇన్ ప్రిన్సిపల్ స్టాండ్ బాధ్యత గల వ్యక్తులు ఎవరైనా మనలాంటి వాళ్ళు దాన్ని కోరుకుంటాం, జరగాలని ఆశిద్దాం. అయితే ఏం జరుగుతోంది? రాజకీయ కోణం పులుముకుంది. ఈ క్రమంలో సునీత గారు రెండు అంశాలు, ఒకటి విచారణ ఇంకో రూపంలో కూడా జరగాల్సిన అవసరం ఉంది, అసంతృప్తిగా ఉందనే భావన వల్ల బహిరంగ మాట్లాడుతున్నారు. ద సేమ్ టైం అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని. అంటే నేను బెయిల్ రద్దు అవుతుందా లేదా తెలియదు, కానీ నాకున్న జనరల్ అసెస్మెంట్ ప్రకారం రద్దయ్యే అవకాశం కనపట్లేదు అవినాష్ రెడ్డి గారు. దానికి కారణం ఏంటంటే, సిబిఐ వారి పట్ల కూడా అలిగేషన్ చేసింది. మీకు గుర్తుంటే అవినాష్ రెడ్డి గారి పాత్ర పట్ల కూడా అనుమానాల్ని సిబిఐ వ్యక్తం చేసింది. ఎలా వ్యక్తం చేసింది? వారు వేసినటువంటి ఛార్జ్ షీట్ లో కనపడుతుంది. రెండో వైపు వారిని విచారించింది. మీకు గుర్తుంటే సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారిని 2-3 సార్లు పిలిచి మాట్లాడింది. అంటే విచారణ పిలిచి ఆయన వెళ్ళాడు, చెప్పదలుచుకుని చెప్పారు, ఆర్గ్యుమెంట్ జరిగినాయి. విచారణ వాళ్ళని పిలిచి అప్పుడు కూడా వారిని కోర్టే వారికి ముందస్తు బెయిల్ ఇచ్చింది, అరెస్ట్ చేయాల్సిన అవసరం విచారణకు సహకరించమని. ఆ మేరకు ఆయన విచారణకు సహకరించారు, విచారణ పూర్తి చేశారు. ఇప్పుడు సిబిఐ మా విచారణ పూర్తి అయిందని. విచారణ పూర్తి అయిన తర్వాత మళ్ళీ అరెస్టులు ఉంటాయా? నేచురల్ గా ఉండకూడదు, అదేం రూల్ అని నేను అన్నాను. విచారణ ఎందుకు అరెస్టులు జరుగుతాయి? విచారణ పూర్తయి ఛార్జ్ షీట్ పూర్తయి నమోదు చేయ లోపల వీళ్ళైనా బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్సా, ఇతర విచారణకు ఆటంకం కలిగిస్తారా, ఇట్లాంటి దృష్టిలో లేదా అరెస్ట్ చేసి విచారించాల్సిన అవసరం ఎంత ఉంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందస్తు అరెస్టులు జరుగుతాయి. ఆ తర్వాత జైలుకు పోయేది శిక్ష పడిన తర్వాత. అయితే ఇక్కడ మొదట జరుగుతుంది ఏంటి? విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయిందని సిబిఐ చెప్తుంది. అంటే వారు చేయాల్సిన విచారణ పూర్తి చేసేసారు. కానీ విచారణ పూర్తయిన తర్వాత వివేకానంద రెడ్డి అరెస్ట్ అనేది నేనైతే సాధ్యం కాదు అనుకుంటున్నాను టెక్నికల్ గా. ఒకవేళ కోర్టుకు ఎవరు ఆయన బెయిల్ రద్దు చేయమని కోరాలి? నేచురల్ గా సిబిఐ కోరాలి, ఎందుకంటే విచారణ సంస్థ అది. కానీ వారు ఏమంటున్నారు? విచారణ పూర్తయింది, ఇప్పుడు వాళ్ళు బెయిల్ రద్దు చేయనండి. ఆ పిటిషన్ పైన సిబిఐ ఏమనేయాలి? ఆల్రెడీ పూర్తి చేసామని చెప్తారు. కానీ బెయిల్ రద్దు చేయమని అనుకో, మీరు విచారణ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ బెయిల్ ఎందుకు రద్దు చేయాలంటుంది కోర్టు. కాబట్టి విచారణ పూర్తయిందన్న సిబిఐ వాదన నేపథ్యంలో నా అంచనా ప్రకారం వారి బెయిల్ రద్దు కావడం టెక్నికల్ గా సాధ్యం కాదు. ఎప్పుడు సునీత గారు వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేసి విచారణ ఈ కోణంలో మీరు చేశారు, ఇంకా ఈ కోణంలో చేయాల్సి ఉందన్న సునీత గారి వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించి మళ్ళీ ఇస్తే అప్పుడు డౌట్ రావచ్చు. అప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు కేసులు ఏంటనేది మళ్ళీ వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ సిబిఐ విచారణ పూర్తయిందని అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారిని విచారించిన నేపథ్యం, దాంతోపాటు ఆయన ముందస్తు బెయిల్ కోర్టే ఇచ్చింది. ఈ 3 కారణాలు ఇచ్చా వివేకానంద రెడ్డి ఫర్దర్ గా అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని నేనైతే అనుకోవట్లేదు. బెయిల్ రద్దు అవుతుందని నేను అనుకోవట్లేదు. అరెస్ట్ కాదు, బెయిల్ మీద అడగట్టి. అయితే సునీత గారికి కూడా కొంత రిలీఫ్ వచ్చింది. మొన్న జరిగిన దాంట్లో ఆ రామ్ సింగ్ వాళ్ళపైన కేసు పెట్టారు, సిబిఐ ఆఫీసర్ పైన బెదిరించాడని. ఈమె పైన వాటిని కోర్టు కొట్టేసింది, క్వాష్ చేసింది, తగిన ఆధారాలు లేవని. వారికి కూడా రిలీఫ్ వచ్చింది. కేసు పూర్తయింది కాబట్టి విచారణ, ఇంకా విచారణలో వారిపైన చేసిన ఆరోపణలు ట్రయల్ జరుగుతాయి. ఆ ట్రయల్లో ఏమైనా వాళ్ళ పాత్ర ఉందని ప్రూవ్ అయితే అప్పుడు నిజానికి వారి పాత్ర ఏదైతే ప్రస్తావిస్తుందో సిబిఐ, దానికి 7 ఏళ్ల లోపు జైలు శిక్ష పడే కేసులు అవన్నీ సెక్షన్. కాబట్టి ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యాంగిల్లో చూసినప్పుడు ఇంకేమన్నా సునీత గారు వివేకానంద రెడ్డి గారి కేసులో
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన ఆవశ్యకత, తగిన ఆధారాలు వారు ఏమైనా చూపిస్తే కోర్టు కన్విన్స్ అయితే అప్పుడు మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేసి విచారించిన చర్చ వస్తుంది. ఈ మొత్తం కోణం చూసినప్పుడు అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ రద్దు చేసే అవకాశాలు దాదాపు నాకు కనపడట్లేదు. సార్, ఇంత స్ట్రాటజిక్ గా వెళ్తున్నారు అని అంటున్నారు, ఇక్కడ ఇన్ని పారామీటర్స్ గురించి మీరు మాట్లాడారు. అయినప్పటికీ కూడా బెయిల్ రద్దు చేయాలంటూ సునీత గారి తరపు నుంచి లాయర్లు వాదించడం పట్ల వెనక ఏమై ఉండే అవకాశం ఉంది, ఏమయ్యే అవకాశం ఉంది అనేది కూడా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. మీ పర్సెప్షన్ ఏం చెప్తారు? సునీత గారు మొదటి నుంచి కూడా అవినాష్ రెడ్డి గారు వైపే ఏలెత్తి చూపిస్తున్నారు. ఇంకా జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వేలెత్తి చూపిస్తున్నారు, వాళ్ళపైన అలిగేషన్స్ చేస్తున్నారు. కాబట్టి ఆ అలిగేషన్స్ చేస్తున్నారు కాబట్టి వారు ఆ అభిప్రాయాన్ని కట్టుబడి ఉంటారు. దానితో పాటు కూడా రాజకీయ కోణం కూడా వచ్చేసింది కదా, రాజకీయ ప్రత్యర్థులు కూడా మారిపోయారు కదా. మీకు కావాలంటే ఎలక్షన్ టైంలో సైబుల్లా గారికి డైరెక్ట్ గా మద్దతు ఇచ్చారు కదా, అంటే యాంటీ జగన్ పేరుతో. మొన్న జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సంబంధం లేకుండా పోయి ఆ రోజు పోయి జెడ్పీటీ ఎన్నికలు జరుగుతున్న తీరు చూస్తా ఉంటే నాకు వివేకానంద హత్య కేసు గుర్తు వస్తుందని చెప్పేశారు. సంబంధమే లేదు, జెడ్పీటీసీ ఎన్నికలు వేరు, వివేకానంద రెడ్డి కాదు. అంటే పొలిటికల్ నెగటివిటీ కూడా వీళ్ళు ఉన్నారు, పొలిటికల్ రైవల్గా స్టార్ట్ అయినారు, ఆధిపత్యం స్టార్ట్ అయినారు. కాబట్టి వారు ఏ చిన్న సాంకేతిక అవకాశం ఉన్నా వారు ఖచ్చితంగా ఆ యాంగిల్లోనే వెళ్తారు. పొలిటికల్ రైవల్టీస్గా మారిన తర్వాత ఇంకేమో మిగతా పని చేయవు. కాబట్టి వాళ్ళు ఎంత అవకాశం ఉంటే అంత పోతూనే ఉంటారు. అది రాజకీయ కోణం కూడా ఉంది కాబట్టి అది నడుస్తుంది. అయితే రాజకీయ కోణాలు, మన వ్యక్తిగత ఇష్టాలు ఎన్నున్నా కోర్టు అనేది సాంకేతిక అంశాలు తగిన ఆధారాలే చూస్తుంది. సాంకేతిక అంశం నేను చూసినప్పుడు విచారణ సంస్థ విచారణ పూర్తి చేసేసిందని చెప్పేసి, ఇంకా కోర్టు ఏమన్నా మీరు చేసిన విచారణ పరిధి, మీరు చేసిన విచారణ తీరు బాగలేదని నిర్ధారణకు వచ్చి ఇంకా ఈ కోణంలో చేయాలన్నంత పెద్ద నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకుంటేనే మళ్ళీ విచారణ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు లేదా చర్చ వస్తుంది. అది చేయాలంటే ఏం చేయాలి, సుప్రీంకోర్టుకి తగిన ఎవిడెన్స్ సునీత గారు ఇవ్వాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సరైన విచారణ పూర్తి చేయలేదు, రుజువు మార్గంలో విచారణ జరగలేదని రుజువు చేస్తే అప్పుడు చేస్తారు. అట్లాంటి పరిస్థితి ఉంటుందని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే విచారణ సంస్థ సిబిఐ లాంటి నెంబర్ 1 ఏజెన్సీ ఒక నిర్ధారణకు వచ్చేసిన తర్వాత ఇంక మళ్ళీ పునర్విచారణ జరిగే పరిస్థితి ఉంటుందని నేను అంత అనుకోవట్లేదు. సో నాకున్న అవగాహన మేరకు ఈ కాంటెస్ట్ లో వారు బెయిల్ రద్దే అవకాశం. ఇంకా పొలిటికల్ యాంగిల్ చూసినప్పుడు వాళ్ళు పొలిటికల్ రైవల్టీస్ కూడా మారిపోయారు, వ్యక్తిగత రైవల్టీస్ మారిపోయారు. కాబట్టి ఈ కేసు ముగిసేంత వరకు ఇట్లాంటి వాదనలు, ఇట్లాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. సార్, మరి